2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులతో శాసనసభకు చేరుకున్న భట్టి విక్రమార్కకు రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులతో శాసనసభకు చేరుకున్న భట్టి విక్రమార్కకు రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. అనంతరం 11:14 శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు 3.10 లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించినట్లు ఇప్పటికే ఆర్థిక శాఖ వర్గాలు లీకులిచ్చాయి. గత ఏడాది బడ్జెట్ కన్నా దాదాపు 7% అదనంగా బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.64 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే జనవరి నాటికి కేవలం 1.12 లక్షల కోట్లు మాత్రమే వచ్చిందని కాక్కు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. మార్చి చివరి నాటికి 1.25 లక్షల కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తోంది. అయితే కీలక రంగాల్లో స్తబ్దత కొనసాగుతుండటంతో ఈ ఏడాది కూడా పన్ను ఆదాయం అంచనాలను చేరుకోవడం కష్టమేనని చెబుతున్నారు. ముఖ్యంగా జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో స్తబ్దత, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అంచనాల్లో సగం కూడా రాకపోవడం, ధరల పెంపుతో ఎక్సైజ్ అమ్మకాలు తగ్గిపోవడం వంటి కారణాలతో రాబడులు తగ్గుతాయని చెబుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ అంచనాల్లో దాదాపు 40-45 వేల కోట్ల వరకు లోటు ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పులు, భూముల అమ్మకాలపైనే ఆధారపడక తప్పదని స్పష్టం చేస్తున్నారు. బడ్జెట్ రుణాలు గత ఏడాది 60,000 కోట్ల వరకు ప్రతిపాదించగా ఈసారి 80,000 కోట్ల వరకు తీసుకోవచ్చని చెబుతున్నారు. తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా కోతలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024-25లో వ్యవసాయ రంగానికి 49,383 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో రుణమాఫీకే 26,000 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వం రుణమాఫీ పూర్తయిందని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ మేరకు నిధులు తగ్గించే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 25-30,000 కోట్లు వ్యవసాయానికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో వాటికి నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. గత బడ్జెట్లో అనేక పథకాలు, కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయించినా వాటిని వినియోగించలేదు. ఇదే తరహాలో ఈసారి తూతూ మంత్రపు కేటాయింపులే ఉండొచ్చంటున్నారు. 2024-25లో పంట లబ్ధీలకు 1,300 కోట్లు కేటాయించినా అమలు చేయలేదు. 2 దఫాల్లో రైతు భరోసా పథకానికి 15,000 కోట్లు కేటాయించినా ఒక్కసారి మాత్రమే విడుదల చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 7,740 కోట్లు కేటాయించగా ఒక్క రూపాయి కూడా వినియోగించలేదు. సీఎం దళిత సాధికారత పథకానికి 2,000 కోట్లు కేటాయింపులకే పరిమితమయ్యాయి.